అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఇద్దరు మావోయిస్టు మిలీషియా కమాండర్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయమై చింతూరు ఓఎస్టీ జగదీష్ అడహాల్ మాట్లాడుతూ మావోయిస్టు ఎల్ఓఎస్ కమాండర్ గా వ్యవహరిస్తున్న సోడివంక హెమల్ భీమాలు పలు సీఆర్పీఎఫ్ క్యాంపులపై దాడులతో పాల్గొన్నారని, ఇక పోలీసుల సూచన మేరకు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పలు ఆకర్షణీయమైన పథకాలకు ఆకర్షితులైన వీరు మావోయిస్టు సిద్ధాంతాలకు విసుగు చెంది జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా తెలిపారు. ఇక ఎల్ఓఎస్ కమాండర్ గా వ్యవహరిస్తున్న సోడే ఉంగపై 4 లక్షల రివార్డ్, హేమల భీమాపై ₹1,00,000 రివార్డు ఉందని వెల్లడించారు. చిన్న బొడకిలా ఫారెస్ట్ ఏరియాలో అది అయిపోయిన తర్వాత ఇతనికి కాలహండి ఏరియా కమిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఇతను పనిచేశాడు. ఇతనికి 2018లో ఒక 2 బుల్లెట్ తగిలేసి ఇంజరీ కూడా అయిపోయింది. అండ్ ఇతను వెహికల్ బర్నింగ్లు, జేసీబీ బర్నింగ్ అండ్ కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ ఇంకా ఒక పర్సన్ హేమ్లా భీమా, ఇతను బేసిక్లీ జరుగుగొండ ఎల్ఓఎస్ కమిటీలో పనిచేశారు. ఇతను ఒక పార్టీ మెంబర్. ఇతను 2021లో పార్టీకి జాయిన్ అయిపోయారు అండ్ జరుగుగొండ ఎల్ఓఎస్లో పనిచేశారు. ఇతను కూడా మెయిన్లీ ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంప్ అటాక్ జరిగింది, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. టెక్లో ఉడం సిఆర్పిఎఫ్ క్యాంప్ అటాక్, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ చాలామంది మర్డర్ కేసులు కూడా ఇతను ఇన్వాల్వ్ అయిపోయారు. బట్ ఇప్పుడు మన గవర్నమెంట్ తరపున నుంచి సరెండర్ పాలసీ అండ్ మావోయిస్ట్ ఐడియాలజీ తగ్గిపోవడం వల్ల వీళ్ళు ఇప్పుడు సరెండర్కి వచ్చారు. బేసిక్లీ ఈ మావోయిస్ట్ ఐడియాలజీ గురించి వీళ్ళకి ఇప్పుడు అవగాహన వచ్చింది. అది వీళ్ళకి ట్రైబల్గా అగేన్స్ట్గా ఉంది అండ్ ట్రైబల్ డిస్క్రిమినేట్ చేస్తున్నారు అండ్ వీళ్ళ మీద పబ్లిక్ ట్రస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి వీళ్ళు మన గవర్నమెంట్ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నారు. అదేవిధంగా మన గవర్నమెంట్ తరపు నుంచి మంచి ప్రోగ్రామ్ పెట్టాము. ప్రోగ్రామ్ పరివర్తన, స్ఫూర్తి ప్రోగ్రాము, ప్రేరణ ప్రోగ్రాము, ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్ నుంచి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు అండ్ మెయిన్ స్ట్రీమ్కి రావడానికి వాళ్ళు జరిగింది. కాబట్టి ఈ సోడి ఉంగా ఇతని మీద 4 lakh రివార్డ్ ఉంది అండ్ హేమ్లా భీమా 1 lakh రివార్డ్ ఉంది. సో ఈ రివార్డ్ కూడా వీళ్ళకి మనం దీనికోసం లెటర్ పెట్టడం జరుగుతుంది. సో ఇదే మాధ్యమ మిత్రుల